నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ సోషల్ మీడియా పెద్ద సక్సెస్ అయిందని నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలలు 2.5 కాల వ్యవధిలోనే ఈ గ్యాప్లోనే ఆయన ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు ఒక డైరెక్షన్ చూపించాడో అదే డైరెక్షన్ని ఆ యొక్క వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ ముదులు పొదులో ఉన్నటువంటి డబ్బులన్నీ బయటికి తీసి పెట్టుబడి మాదిరి పెట్టేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా వెలుగొందుతుంది అనే మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి ఆ సంస్కరణలు మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడికక్కడ అన్నప్రసాదం విషయంలో కానీ క్వాలిటీ పెరిగినది. ఏఐ వాడుకొని, ఆ టెక్నాలజీ వాడుకొని క్యూ లైన్లో ఎంతమంది ఉండాలా, మిగిలిన భక్తులకి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఎప్పటికప్పుడు అంటే క్యూ లైన్లో ఎక్కువ మంది రాకూడదు అని చెప్పి ఏదైతే ఈ టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతోపాటు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా అడుగు పెట్టక ముందే ఆయన ఏదైతే తీసుకొచ్చాడో తిరుమల కేంద్రంగా కొన్ని వేల మెట్రిక్ టన్నుల యొక్క చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, దాని ముందు క్లీన్ చేసేయాలా. ఏదైతే వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క శోభని మసిపూర్తం చేసే విధంగా గతంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే పాప కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నిటినీ చెత్త మాదిర చేసే విధంగా బిఆర్ నాయుడు గారు కష్టపడుతున్నారు. ఆ విషయం అంటూ మన కంటికి కనిపిస్తుంది. అయితే నిన్న ఇదే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని వీడియోలు, ఆ డీప్ ఫేక్ వీడియోలు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి కేంద్రంగా వాళ్ళు టార్గెట్ చేసి ఆయన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వాళ్ళు పడినటువంటి వ్యూహము ఒక కింద సక్సెస్ ఏమో అనుకునే విధంగా ఉన్నది. నిన్నటి దాకా పరిస్థితి చూస్తే ఏది ఒరిజినల్ వీడియోస్ బయటకు తీసి అక్కడ అసలు ఆడు ఉండేది బిఆర్ నాయుడు కాదురా నాయన అని చెప్పి ఓపెన్గా ఆయన కదా దెబ్బతినింది నేను, నువ్వు ఇంకొకరు కాదు, ఎవరు పరువు అయితే తీసే విధంగా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారో స్వయంగా బిఆర్ నాయుడు గారు తనకు తాను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన స్వతహాగా ప్రతిదానికి ఆయన బయటకు వచ్చి మాట్లాడే రకమే కాదు. జనరల్గా అంటారు కదా, నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని, నేను నా పనులు నేను చేసుకుంటా పోతానని చెప్పి అటువంటి నైజం గల బిఆర్ నాయుడు గారిని అనేక మార్లు బయటికి లాక్కొచ్చి అనేక మార్లు అంటే ప్రతి విషయాన్ని క్లారిఫై చేసుకునే విధంగా అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. అయితే నిన్న బిఆర్ నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు, నువ్వు ఆ మాదిరి మాట్లాడకూడదు, నీకు అంత ధైర్యం ఎందుకు, అలాంటి మాటలు మాట్లాడచ్చు అని చెప్పి దీనిపైన కూడా మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. బిఆర్ నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి కొన్ని మాటల్లో హైదరాబాద్ నడిబొడ్డులో ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, కోట్ల డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉండగా ఇంత బిజినెస్ మ్యాన్ అయ్యింది ఇక్కడ ఎందుకు ఏది తిరుమలలో ఏదైతే టీటీడీ చైర్మన్గా ఈ మాదిరి ఇక్కడ ఏదైతే డబ్బులు వస్తాయో ఆ మాదిరి అక్కడ డబ్బులు రావు. ఆయన ఇదే తిరుమల ఎక్కడైతే ఉందో ఆ చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు, అక్కడ దేవుణ్ణి బాధ పెడుతున్నారు, దేవుడికి ఏదైతే ఆడ వచ్చేటువంటి భక్తులకి నరకేతం చూపిస్తున్నారు, ఆ కల్తీ లడ్డులు తయారు చేస్తున్నారని చెప్పి గతంలో వైసీపీ హయాంలో 1-2 సార్లు అక్కడికి పోయి దర్శించుకొని వచ్చినటువంటి ఆయన తర్వాత కాలంలో అసలు వెళ్ళనంటే చాలా సార్లు బాధపడినాడు. అంటే ఒక సంవత్సరంలో దాదాపు 7-8 సార్లు అంతకుముందు తిరుమలకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఆ బిఆర్ నాయుడు గారు. కానీ గత 5 ఏళ్ళలో 1-2 సార్లు మినహా ఆయన వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఏదేమైనా కూడా దేవుడికి సేవ చేసుకుంటాడు బిఆర్ నాయుడు అని నమ్మినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించాడు. తర్వాత పరిణామాలు చూస్తూనే వస్తున్నాం. రోజుకు ఒక నెపం నెట్టేయడం. ఈలోపు పరకామణి అనేటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 10 నోట్లో 12 నోట్లో 72,000 74,000 కదా, ఏమవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. అంటే దేవుడి దగ్గర రూపాయి అంటే హిందువుల నుంచి నువ్వు ఇష్టానుసారం 10 రూపాయలు తీసుకోగలుగుతావా దేవుడి దగ్గర? అందరికంటే నువ్వు బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎంత తోడువినా కావచ్చు, దేవుడి ముందు మనం అందరం దిగదుడిపే మనలాంటి వాళ్ళు. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమా ఉంటుంది జనతా గ్యారేజ్, దాంట్లో అంటారు వీఆర్ జస్ట్ టెనెంట్స్. ఈ యొక్క ప్రపంచంలో మనం టెనెంట్స్ మాత్రమే, కేవలం రెంటల్కి వచ్చాం వెళ్ళిపోతాం. మనం చనిపోయినాక ఒక 200 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు పోయినా కూడా మన పేర్లు తెలీదు. మన తరంలో పుట్టినటువంటి ఎవరైతే తర్వాత భావితరాలు ఉంటారో వాళ్ళకు కూడా నా పేరు నీ పేరు తెలియదు వాస్తవం. కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేది ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే. ఈ లాజిక్లన్నీ లేకుండా ఈరోజు రేపు మనం చేసేటువంటి రాజకీయం ఇది మాత్రమే హైలైట్. ఈరోజు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చేయాలా, లేదా ఈరోజు రేపు పలానా పార్టీలు అధికారంలోకి వచ్చేయాలని చెప్పి దేవుడితో రాజకీయాలు చేస్తున్నారంటే అది అంత ఆషామాషి వ్యవహారమా? ఏదేమైనా కూడా
నేను ఇందాక చెప్పినట్టు ఒక పరకమణి కేసు కావచ్చు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, ఇలాంటి బిఆర్ నాయుడు గారు రోజుకొకటి బయట పెడతా వస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో 234 కోట్ల రూపాయల పైన వీళ్ళు స్కామ్ చేశారు అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆ సిబిఐతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సిట్టు దర్యాప్తు చేసిందో క్లియర్ కట్గా చెప్పినారు. 234 కోట్ల పైన కల్తీ చేసి ఆ డబ్బులు దొనుకున్నారు అని చెప్పి. ఈ రోజుకి కూడా వైసీపీ సోషల్ మీడియానో లేదా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం కేవలం ఒక్క మాటైనా క్లీన్ చిట్ ఇచ్చింది కదా, మేమేమైనా కల్తీ చేసామని చెప్పినారా అని చెప్పి ఒక మాట కూడా అనరు. దాంట్లో పంది కొవ్వు కలసలేదు, గొడ్డు కొవ్వు కలసలేదు, ఈ మాట అంటున్నారు. మేము క్లియర్ కట్గా మేము కల్తీ చేసినామనే మాట వీళ్ళు అనట్లేదు. సాక్షాత్తు వీళ్ళు ఏదైతే మసిపూరితం చేసి సిట్టు క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పి సోషల్ మీడియాలో ఊకతంపుడు ఉపన్యాసాలు కొడుతున్నారు. ఈ క్లియర్ కట్గా ఇన్ని స్కాములు జరిగిండాయి, పరకామణి విషయం ఒకటి. దీంతో పాటు సరికొత్తగా 50 కోట్ల రూపాయలు పెట్టి 5 భాషల్లో భగవద్గీతకు సంబంధించినటువంటి బుక్కులు ప్రచురణ చేశారు. అయితే దాంట్లో 30 లక్షల పైచిలుకు ఆ భగవద్గీత బుక్కులు అక్కడ ఒక మూలన పెట్టేస్తున్నారు. కనీసం ఎవరికి పంచట్లేదు. అంటే దాంట్లో కూడా స్కామ్కు పాల్పడినారని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్తా ఉంటే, ఆ బిఆర్ నాయుడు గారిని కావాలని తక్కువ చేసే విధంగా ఇటువంటి స్కామ్లు రోజుకొకటి జరిగినట్టు బయటికి తీసుకొస్తున్నాడు. యాక్చువల్లీ జరుగుతుంది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఇదే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారికి ఏమనంటే, ఏది ఏమైనా కూడా అటు మన రాష్ట్రంలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, మనం మాట్లాడేది వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చూపించినా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇక్కడ ఇన్ని తప్పులు జరిగినాయి అని చెప్పి భక్తులు మనోభావాలు గురవుతున్నారు. మనం ఏ స్కాములు జరిగినట్టు కూడా మనం చెప్పొద్దు. ఇంకా మనం చేసే పనులు మనం సక్రమంగా దేవుడికి మనం పుణ్య కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్దామని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే, బిఆర్ నాయుడు గారు పదవి తీసుకున్న ముందు రోజు నుంచి ఆ రోజు నుంచి కూడా స్వయంగా ఎవరైతే మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన దిగిపోవాలా, ఆయన బిఆర్ నాయుడు గారు ఆ పదవిలో ఉండకూడదని చెప్పి అంటానే వస్తున్నారు. దాంట్లో వాళ్ళకి ఏమొచ్చదో నాకైతే తెలియదు. ఇప్పుడు క్లియర్ కట్గా బిఆర్ నాయుడు గారిని అంటారు కదా, నిద్రపోయేటువంటి సింహాన్ని జూలు పట్టుకొని లాగినారన్నట్టు ఆయన కూడా మీరు ఏదో 2-3 ఫేక్ వీడియోలు పెట్టారు. ఆ ఫేక్ వీడియోలో కూడా ఒక మనిషి అటు మలుకున్నాడు. ఇటు మలుకునేటప్పుడు సైడ్ యాంగిల్లో ఫేస్ చూసాం కూడా ఆయన ఎవరో అసలు ఆ మనిషి ఉన్నాడా లేదో కూడా తెలియదు. ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్లో మరి ఈ మనిషి ఏడున్నాడు ఆయన, అసలు నిజంగా ఇటువంటి మనిషి ఉన్నాడా అనేది కూడా మనకే అర్థం కావట్లా. అది ఫేక్ వీడియోనా, ఫేక్ ఫోటోనా, అసలు నిజంగా అటువంటి మనిషి ఉన్నాడా లేదా అని చెప్పి మనం చూస్తూ ఉన్నటువంటి కొన్ని సినిమాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నిజమైన మనిషి మాత్రం క్రియేట్ అయిపోతున్నది. మారినటువంటి టెక్నాలజీ, ఈ ఏఐ మూలన ఈ డీప్ ఫేక్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఏదేమైనా కూడా నేను చెప్పినట్టు బిఆర్ నాయుడు గారు అనేక మార్లు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారాల మూలన ఆయన బయటకు వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. తప్పు చేసినటువంటి వ్యక్తి ఈ మాదిరి బయటకు వచ్చి ముఖం చూపించి నేను తప్పు చేయలేదు అని అన్నాడు. అది బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు అస్సలు అనరు అనేది నా భావన. ఎందుకంటే నేను చెప్పినట్టు కోట్ల బిజినెస్లు వదులుకొని ఆయన స్థావరం ఏదైతే ఉన్నదో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ దేవుడికి సేవ చేసుకుందాం వచ్చాడనే మాట వాస్తవం. ఏదేమైనా కూడా ఇంకైనా అటు వైసీపీ వాళ్ళు లేదంటే వైసీపీ వాళ్ళు ఇష్టానుసారం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఏది వైసీపీ వాళ్ళు ఏదన్నా కూడా మీరు గమనండి బిఆర్ నాయుడు గారు లేదా తిరుమల కేంద్రంగా మనం ఇది కల్తీ నెయ్యి వ్యవహారం కూడా మనం బయటికి చెప్పొద్దు, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి సీఎం హోదాలో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. కానీ కావాలనే వీళ్ళు రేపు మాపు మరో స్కాములు వస్తున్నాయని చెప్పి రేపు మాపు వచ్చినటువంటి స్కాముల్లో స్వయంగా మాజీ టీటీడీ చైర్మన్లు అరెస్ట్ అయినా కూడా అప్పుడు ఏం చెప్తారు, బిఆర్ నాయుడు గారు చేసినటువంటి పనులు మేము బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పేదానికి ఒక బ్రహ్మాస్త్రంగా వీళ్ళు కావాలని ఈ లాజిక్లు తీసుకొచ్చారు, ఈ కుట్రమన్నారనేది వాస్తవం. అది ప్రజలు కూడా చర్చ చేసుకున్నారనే మాట కూడా మరింత వాస్తవం అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు.